ఉదాహరణ నేను చెప్తాను. ఇందాక కార్ గురించి చెప్పాం కదా, కార్ పెట్టినప్పుడు నా కో డైరెక్టరు ఎవరైతే పెట్టారో చక్కగా పెట్టాడు మెసేజ్. అయ్యా బాబు, ఇది కంపెనీ అయ్యా, ఇది కంపెనీకి సంబంధించింది అయ్యా, ఇదిగో కంపెనీ రిజిస్ట్రేషను, ఇదిగో కంపెనీ పేరు కొన్న కారు అని పెడితే ఫోన్ చేశాడు. మళ్ళీ నీకు పెట్టాను చూసామంటే, అవన్నీ మాకు తెలుసులే, నేను అంత చెప్పగలను, నేను చేశాను, నేను చేసుకుంటాను. నాకైతే కొన్నిసార్లు సుర్రమంటుంది. ఎందుకంటే మన చర్చ్లో అప్పటికే సైబర్ క్రైమ్ కమిషనర్ వచ్చేవారు, ఇప్పుడు కూడా వస్తారేమో, నాకు ఎవరైనా వ్యక్తిగతంగా పెద్ద పట్టించుకోను. బట్ దెన్ ఆయన అన్నాడు, ఎందుకు వదులుతారు, ఒక్క ఎఫ్ఐఆర్ ఫైల్ నేనే చేయించేస్తాను, నేనే తెప్పించేస్తాను, వదిలేయండి, దేవుడు చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు. కొంతమంది అంటారు అది వెర్రితనం. దేర్ ఆర్ సమ్ లిమిట్స్, థ్రెషోల్డ్ ఉంది. ఇది అగెయిన్స్ట్ వెళ్ళినప్పుడు బిబ్లికల్గా కంప్లీట్ వెళ్ళింది, యూ విల్ టేక్ ఎ లీగల్ యాక్షన్. కానీ దీస్ ఆర్ చిన్నపిల్ల చేష్టలుగా ఉన్నాయండి. దేవుడు చూసుకుంటాడు. తన జీవితం పాడవకూడదు, తన కుటుంబం పాడవకూడదు, తన భవిష్యత్తు పాడవకూడదు. వైరాగ్యం ఉంది కానీ ఛానల్ లేదు, అందుకని మౌనంగా ఉండాలి. దేవుడు దర్శిస్తాడేమో. అలాంటి వాళ్ళు సౌలు లాంటి వాళ్ళు పౌలు అవుతారేమో. డోంట్ రియాక్ట్ ఫర్ ఇట్.